వెల్కమ్ బ్యాక్ టు సైబర్ సిటీ. సో మనం ఈ రోజు ఒక చైనీస్ ప్లేస్ కి వచ్చేసాం అనమాట. యాక్చువల్లీ తిన నా ఫ్రెండ్ గీతిక. సో మా ఇద్దరికి ఆకలి వేసి సో మంత్ మిడిల్ ఉన్నాం కాబట్టి ఎక్కువ బడ్జెట్ ఖర్చు కాకుండా విత్ ఇన్ బిలో 500 ఏదైనా ఫుడ్ తినాలి అనిపిస్తే ఎక్కడ ప్లేసెస్ అంటే మాకు ఇది ఒక ప్లేస్ నచ్చింది. ఇది ఫుట్పాత్ పైన ఉంది యాక్చువల్లీ, బట్ కాకపోతే ఏంటంటే మరి చైనీస్ బండి లాగా కూడా లేదు, నార్మల్ గా ఉంది. సో వి ఆర్డర్ చిల్లీ గార్లిక్ నూడిల్స్ అండ్ చిల్లీ పొటాటో, హనీ చిల్లీ పొటాటో ఆర్డర్ చేసాం అనమాట. మాకు రెండింటికి కలిపి 240 రూపీస్ అయింది విత్ వాటర్ బాటిల్. సో ఈ రోజు వీడియోలో ఈ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే కెఫేస్ కి వెళ్ళినప్పుడు ఇలా స్ట్రీట్ సైడ్ ఫుడ్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు ఈట్ అని చెప్పేసి ఈ రోజు వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ టేస్ట్ ద ఫుడ్. సో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది హనీ చిల్లీ వెజ్ పొటాటోస్ అండ్ ఇది వచ్చేసి మనకి వెజ్ చిల్లీ గార్లిక్ నూడిల్స్ అన్నమాట. సో రెండింటి ప్రైస్ 240 కి డివైడ్ చేస్తే ఎట్లా డివైడ్ చేస్తాం? ఏది ఎంత ప్రైస్ వాళ్ళు ఉండొచ్చు? this might be 100 or something like that, and మిగతాది ఢిల్లీ అండ్ వాటర్ బాటిల్ అనుకుంటున్నాను. అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ అనుకుంటున్నా ప్రైస్ కదా. అది అందరూ అనుకుంటారు కదా. మనకి చిల్లీ గార్లిక్ నూడిల్స్ వచ్చేసి 90 రూపీస్ అయింది. ఇది 120 రూపీస్ వాటర్ బాటిల్. సో 240 లో మనకి ఎంటైర్ మీల్ వచ్చేసింది అనమాట. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఓకే, ఫస్ట్ నూడిల్స్ ట్రై చేద్దామా? చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చిందబ్బా. ఇదైతే మనకి సరిపోతుంది, ఇంకో థర్డ్ పర్సన్ కూడా తినవచ్చు మనకి. ఇగో ఈజీగా తినచ్చు. అండ్ నూడిల్స్ కూడా చాలా అంటే చాలా అండ్ బండి పైన దొరుకుతాయి. ఇది లావు లావు కదా లేవు. బాగుంది. లెట్ us just see. నేను ఫస్ట్ ఇది టేస్ట్ చేస్తున్నా, అది టేస్ట్ చేయి. నువ్వు చెప్పెట్లుగా నేను ఎట్లు చెప్తా. నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం, సో ఐఎమ్ ట్రైయింగ్ దిస్. వర్త్ ద మనీ అని చెప్పొచ్చు. బాగుంది, ఇది చాలా బాగుంది. క్రిస్పీగా చాలా చాలా సాఫ్ట్ గా ఉంది ఇది. చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. గార్లిక్ ఫ్లేవర్ కూడా గార్లిక్ వచ్చా. ఇదేమో మనకి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది, కాకపోతే క్రిస్పీగా కూడా ఉంది. టేస్ట్ బాగుంది. అది టేస్ట్ నేను ఇది చేస్తాను. యా దేని ఫ్లేవర్ దానికే సూపర్ గా ఉంది. ఇది నిజంగా చాలా బాగుంది. నూడిల్స్ కూడా చాలా టేస్టీ ఉన్నాయి, సాఫ్ట్ ఉన్నాయి. నేను ఇంత సన్న నూడిల్స్ మనకి 90 రూపీస్ కి. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అది స్పైసీగా లేదు, సప్పగా లేదు, అన్ని కరెక్ట్ ఉన్నాయి. మనకి ఇంకా కొన్ని సార్లు హైజీన్ గా ఉంటుందో లేదో అనేసి భయం కూడా ఉంది. బట్ ఇట్ ఇస్ సర్వింగ్ అయితే బాగుంది. లోపల కిచెన్ మనకు తెలియదు. సర్వింగ్ అయితే బాగుంది. నాకు బేసిక్ గా చిల్లీ గార్లిక్ నూడిల్స్ నచ్చాయి అండ్ నాకు పొటాటోది నచ్చింది. ఇది చాలా తీయగా ఉంది. అది కానీ లైక్ ఇది చాలా బ్లాంట్ గా అనిపించింది నాకు. కొంచెం బ్లాంట్ ఏం లేదు, అంటే నార్మల్ పచ్చిమిరపకాయలు వాళ్ళు ఉన్నాయి కాబట్టి సెట్ అయినట్టు అనిపించింది నాకు. కొంచెం స్పైసీ ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. స్పైసీ చిల్లీ గార్లిక్ ఇలానే ఉంటది కదా, పచ్చిమిరపకాయలు అందుకనే ఇస్తారు. అవి నువ్వు ఏరుకుంటున్నావు కాబట్టి నీకు అందుకే బ్లంట్ అనిపించింది. పచ్చిమిరపకాయలు తినాలి. ఎక్కువగా తిన్నావు అంటే ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అంత లేదు. ఇది దట్ ఇస్ హనీ. అది హనీ స్వీట్ గానే ఉంటుంది. మరి అంత స్వీట్ కూడా ఉండదు కదా, హనీ ఫ్లేవర్ ఉన్నట్టు అనిపించింది. అది ముందు ట్రై చేస్తాం అనుకోండి, ఇంకా గార్లిక్ అన్నది మనకి నచ్చదు. చిల్లీ గార్లిక్ నూడిల్స్ నేను ట్రై చేసా, ముందు అది ట్రై చేసా కానీ అది తిన్నాక కూడా గార్లిక్ నూడిల్స్ తిన్నా నేను. నాకైనా గార్లిక్ నూడిల్స్ నచ్చింది. అండ్ ప్రైస్ కూడా 90 రూపీస్ ఎక్కువనే క్వాంటిటీ వచ్చింది. అది కూడా ఎక్కువనే క్వాంటిటీ వచ్చింది అనుకో, బట్ స్టిల్ ఐ లైక్ దిస్ వన్. ఐ లైక్ దట్ వన్. నాకు అది చాలా నచ్చింది. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీరు తిని మాకు చెప్పండి ఏది బాగా వచ్చింది. నాకైతే చిల్లీ గార్లిక్, ఐ వోట్ ఫర్ చిల్లీ గార్లిక్. ఐ వోట్ ఫర్ హనీ పొటాటో స్టిక్స్. లేదు, ఇదే బాగుంది, మీరు ట్రై చేయండి. అండ్ అక్కడ పానీపూరి ఉంది, ట్రై చేద్దామా? కొంచెం స్వీట్ లవర్స్ అయితే ఇది ట్రై చేయొచ్చు, నిజంగా చాలా బాగుంది. నూడిల్స్ చైనీస్ అయితే మీరు ఇది ట్రై చేయండి, మీకు ఇది కూడా నచ్చుతుంది. నెక్స్ట్ అది ట్రై చేద్దాం. ఓకే, అక్కడ చూడండి. అండ్ పానీపూరి ఇక్కడ బిల్ ఉందా? ఇక్కడ బిల్ అయింది కాబట్టి
ఒకటి కొంచెం స్పైసీగా ఉంటుంది పానీపూరి అయినా కానీ. నువ్వు ఇప్పుడే స్వీట్ బాగున్నాను మళ్ళీ అప్పుడే స్పైసీ అంటున్నావు. ఇది నాకు స్పైసీ అనిపించలేదు బేసిక్ గా. ఒకటి తిను. ఐ హ్యాడ్ ఇట్, నేను నిజంగానే తిన్నా. నాకు స్పైసీ లేదు అది నిజంగానే. నిజంగానే స్పైసీ లేదు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నువ్వు తింటామని చెప్పేసి. పచ్చిమిరపకాయలు స్పైసీ ఎందుకు ఉండవు? అసలు లేనే లేదు అది స్పైసీ. నేను నార్మల్ గా తినేస్తున్నా. ఇట్స్ నాట్ ఈవెన్ స్పైసీ. అది కొంచెం స్పైసీ ఉంటే ఇంకా బాగుండేది నిజంగా. ఏంటి ప్లేట్ నిండా పచ్చిమిరపకాయలు ఏమంటావా అండి? కొంచెం వాటర్ చిల్లీ ఫ్లేక్స్ ఏమైనా బాగుంటే ఉండేది. వాటర్ కావాలి, కారం కావట్లే. అది అసలు కారం లేదు. పచ్చిమిరపకాయలు తిన్నావు నువ్వు పిచ్చా. అందుకనే కదా పానీపూరి తిన్నాం అని చెప్పాను నేను. సరే ఇప్పుడు అది కూడా మన కారం ఇంత ఏమన్నా అంటే వాడు ఎదగొడతాడు. నాకంటే స్పైస్ పిచ్చి లా ఉంది నీకు. సరే కారంగా తినాలి ఏదైనా, మరి అంత కాదు. గెస్ట్ వచ్చాడు చూడు. అయిపోయినాయి మా ప్లేట్ లో. వాడికి కూడా నచ్చదు. ఆడిపోతే ఆడు కూడా తినడు. పానీపూరి ట్రై చేద్దాం కదా. ఓకే ఇప్పుడు ఇది కానీ కారం లేదనుకో మొత్తం నీకే ఇప్పిస్తా. అదేం లేదు చూడు, కారం స్పైసీగా బాగుంటుంది చూడు. ఇది కూడా లేదు. ఇంత కారంలో వేసుకొని నార్మల్ ఉంది. నిజమే కారం లేదు. పానీపూరి లవర్స్ కాబట్టి తినచ్చు, పర్వాలేదు. అలా इसमें కారం దాలు కొంచెం. అరే దాల్రా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు కారం వేయడంగా తీసుకోలేదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి. ఈ వీడియో చూసాక ఇంకొంచెం మంది వచ్చి ఇక్కడ తింటారు. స్వీట్ చేసావా? కానీ పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ. రోడ్డు మీద ఉంది కానీ బాగా ఉంది. మరీ అంతా రోడ్డు మీద ఉండలేదు. ఫుట్పాత్ పైన మంచిగా ఉంది. పీస్ఫుల్ గా ఉంది. ఇది యా అట్లా అన్ని చూడాలి. వచ్చి పానీపూరి తల కిందకి వేసుకొని వెళ్ళిపో. మేము దేనికోసం వచ్చామో అదే చూస్తుంటాం. భయంతో ప్యాజాలు దేనికోసం వచ్చామో అదే చూస్తుంటాం కానీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ఇంకేం చూస్తాం చెప్పు. చూడకపోతే ఇంకో ఫుడ్ కోర్ట్ లాంటిది ఏదైనా ఉంటే అదే చూసేదాన్నేమో కానీ తిండి ఒకటే కనిపిస్తుంది. అవును, తినడానికి వచ్చినాం, తిండే కనిపించాలి. అదే కదా. అది నిజంగా అన్ని వేస్తున్నాడు. కారం ఎక్కువైంది కానీ మూత అలా పెడతారు. నువ్వే కారం రాలు అన్నావు. ప్యాజ్ వేసాడు, కారం వేస్తాడు. ఇప్పుడు మరి సప్పగా తాగరావు. తప్పగా అంటే బఠానీ తిన్నట్టుంది నాకు. నా కష్టం నేను ఎవరికి చెప్తాను. ఆయన వేస్తున్నాడు అన్నాడు. చేస్తాడు. ఇప్పుడు భరించాలి నువ్వు. అన్న వేస్తున్నాడు గిన్నె. ఏదో ఎంటర్ ది డ్రాగన్. ఇప్పుడు మనం ఏదైనా కానీ భరించాలి. ఇంకా వేడి ఉందనుకో మూతి కాలుతుంది. థ్యాంక్స్ భయ్య. గోడ బ్లెస్ యూ. ఈసారి దీన్ని చూపించు. కారం ఉందా లేదా చెప్పు. లేదా కారం వేసి ఏమంటే కొంచెం వేడి చేసి వచ్చినట్టు అనిపించింది కదా. భయతో ప్యాజాలు ఇంకా మన శ్రావణి అయితే లాస్ట్ లో మీఠా కూడా అడిగేటట్టుంది. అడగపోయి అడుగుతారు. అడుగుతాం కదా మనం. మీఠా అడగపోయి ఇస్తారు. ఓకే అయిపోయిందన్నా. ఇంకా అంతే. ఇంకా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే నాకు ఇంకా స్పైస్ సరిపోలేదండి. అది నిజంగానే స్పైస్ లేదు నిజంగా. మీటనే కాదా? మీలో కూడా లేదండి. 20 రూపాయలు ఇచ్చారు. ఇది మా ఫుడ్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా
ట్రై చేసి చెప్పండి, ఎందుకంటే మాకు వేరే వేరే టేస్ట్లు ఉండే, మీరు కూడా ట్రై చేయాలి కదా, ట్రై చేసిన తర్వాత మీరు చెప్పాలి. నీకు ఎలా అనిపించింది? యా ఓకే గుడ్. నాకైతే బాగానే అనిపించింది. పానీపూరి పానీపూరి ఒకటి నేనంత అలాంటిది ఎప్పుడు తినలేదు. నేను కూడా ఆ 20 రూపీస్ కి 5 ఇచ్చాడు, మరి 7 ఇస్తాడు కదా యూజువల్లీ. మిఠాపూరి కూడా లేదు, మళ్ళీ అందులో మసాలా పూరి లేదు, మిఠాపూరి లేదు. అదంతా స్పైసీ ఏం లేదు, బట్ ఫైన్. ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ చేయడానికి స్ట్రీట్ చేస్తుంది కదా, ఎంత పీస్ఫుల్ ఉందో. ఆల్రెడీ జనాలు ఉన్నారు, చాలా అంటే చాలా బాగుంది. 300 కదా చైనీస్ తినడానికి అయితే ఇట్స్ గుడ్. 240 + 40 యా 80. 280 లో మాకు 280 లో హ్యాంగ్ అవుట్ మంచిగా అయిపోయింది. సెట్ కడుపు అయితే. సో మీరు కానీ విజిట్ చేయాలని బాయ్ బాయ్.